హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టేట్ గురు అమన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా చిలుకలూరుపేట మండలం దగ్గర అయితే ఉన్నాము. చిలుకలూరుపేట టౌన్ నుంచి అప్రాక్స్గా 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాము. ఈ రోడ్డు వచ్చేసరికి మీకు తార్ రోడ్ అండి, బస్ రోడ్ అనమాట. ఎగ్జాక్ట్గా ఈ రోడ్డు వెళ్ళి మీకు హైవేకి టచ్ అవుతుంది. 3.4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ రోడ్డు వెళ్ళి మీకు హైవేకి టచ్ అవుతుంది. చిలుకలూరుపేట టౌన్ కూడా ఇక్కడ నుంచి మనకి 6 కిలోమీటర్స్ అప్రాక్స్గా ఉంటుందన్నమాట. ఈ రోడ్కి మనకి సెకండ్ బిట్ అంటే మీకు 3 ఎకరాల అడ్డం ఉంటుంది. సెకండ్ బిట్ అనేది 1 ఎకరం ల్యాండ్ అయితే మనకి సేల్కి అయితే వచ్చింది. ఈ రోడ్డుకి సెకండ్ బిట్ ఈ రోడ్తో మీకు ఈ డొంక రోడ్తో అంటే 30 అడుగుల డొంక రోడ్డు డైరెక్ట్గా మన పొలం దగ్గరికి వెళ్ళిపోతుంది. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి, ఒక 150 మీటర్స్ కూడా ఉండదు. వాకబుల్ డిస్టెన్సు అంటే ఈ 3 ఎకరాల అడ్డం ఉంటుందన్నమాట. మెయిన్ రోడ్కి మనకి సేల్కి అయితే వచ్చింది. దాని యొక్క డీటెయిల్స్ అన్ని, ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను ల్యాండ్ చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని తప్పకుండా లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని పూర్తి వీడియో చూసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని నలుగురితో షేర్ చేసుకోండి. ఇక ల్యాండ్ చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ఎగ్జాక్ట్గా మనం పొలం దగ్గర అయితే ఉన్నామండి. ఈ రోడ్ అయితే చూసుకోవచ్చు మీరు. ఇది 30 అడుగుల డొంక రోడ్డు. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి తార్ రోడ్ అయితే కనెక్ట్ అవుతుందన్నమాట. ఈ మీకు తాడి చెట్లు ఉన్నాయి కదా, తాడి చెట్లు ఆపోజిట్లో మీకు తార్ రోడ్ అయితే ఉంటుంది. అది కూడా నేను స్టార్టింగ్లో చూపించాను కదా, అదనమాట. డైరెక్ట్గా మీకు వెహికల్ అనేది 4 వీలర్ అనేది డైరెక్ట్గా మనకి పొలంలోకి వచ్చేస్తుంది. ఈ రోడ్డు అటు నుంచి టర్న్ అయిపోతుంది. ఇది మన పొలం అనమాట. ఇది మీకు మొత్తానికి 1 ఎకర్ అండి. రిజిస్టర్ డాక్యుమెంట్ అయితే ఉంటుంది. ఆర్ఎస్ఆర్ టైప్ డాక్యుమెంట్ అనమాట. అంటే రీసర్వే చేసి మీకు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ బ్యారన్ జరిగింది, క్లియర్గా చూసుకోవచ్చు. పక్కది కూడా వాళ్ళు కొనుక్కున్నారు రీసెంట్గా, వేరే వాళ్ళు కొనుక్కొని మామిడి తోట వేసుకుంటున్నారు అనమాట. ఆ లెక్క ప్రకారం వీళ్ళు కూడా చెప్తున్నారు. ఇది మీకు ఎగ్జాక్ట్గా ఎకరం పొలం. కరెంట్ వచ్చేసరికి మీకు నియర్ బై విలేజ్ నుంచి రాకపోవాలి, విలేజ్ నుంచి తీసుకోవాలి. నేషనల్ హైవే వచ్చేసరికి మీకు ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 3.4 కిలోమీటర్స్ దూరంలో నేషనల్ హైవే అయితే ఉంటుంది. అలాగే సాయిల్ వచ్చేసరికి మీకు బ్రౌన్ సాయిల్ అండి, రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంటుంది. బ్రౌన్ సాయిల్ అనమాట. ఎటువంటి రాయి అనేది లేకుండా ఉంది. ప్యూర్ మెత్తటి నేల అనమాట. ఇది దున్నిన కాడ నుంచి మొత్తం పొలం అండి. ఇది లిఫ్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ లిఫ్ట్ ద్వారా మీకు వాటర్ అనేది వస్తున్నాయి. క్లియర్గా మీరు చూసుకోవచ్చు. జూమ్ చేసి కూడా చూపిస్తాను. ఇది లిఫ్ట్ పాయింట్. ఫస్ట్ పొలమే లిఫ్ట్ పాయింట్లో ఫస్ట్ పొలం ఇది అనమాట. వాటర్ తీసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఇప్పుడు ఆ తాడి చెట్లు ఉన్నాయి కదా, ఆ గట్టు దాకా ఈ తాడి చెట్ల వరకు మీకు ఇటు వచ్చేసరికి ఫెన్సింగ్ వేసి ఉందన్నమాట. ఇది ఎకరం అండి. లొకేషన్ పరంగా చూసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా చిలుకలూరుపేట దగ్గరలో, టౌన్కి దగ్గరలో అయితే ఉంటుంది. టౌన్కి వచ్చేసరికి హైవే 3.5 ప్లస్ అక్కడ నుంచి టౌన్ వచ్చేసరికి 2 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే మొత్తానికి మనకి చిలుకలూరుపేట టౌన్కి 6 కిలోమీటర్ల లోపల ఉన్న పొలం అనమాట. ఇది మంచి పొలం. ప్రైస్ వచ్చేసరికి 28 చెప్తున్నారండి. ఈ పక్క పొలం కూడా రీసెంట్గా పర్చేస్ చేయడం జరిగింది. యాస్టీస్గా దాని ప్రకారం చెప్తున్నారు. 28 లక్షలు అయితే కోట్ చేయడం జరుగుతుందన్నమాట. రిజిస్ట్రేషన్ చేసి మీకు సర్వే చేసి రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆల్రెడీ వీళ్ళు కూడా కొనుక్కున్న డాక్యుమెంట్ అండి. ఇక్కడ కౌలు వచ్చేసరికి 10,000 నుంచి 15,000 అయితే ఇస్తున్నారు. ఇది మీకు ల్యాండ్ క్లియర్గా చూసుకోవచ్చు. తార్ రోడ్కి కూడా చాలా దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి తార్ రోడ్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్. మీకు ఈ ల్యాండ్ నచ్చినట్టయితే స్క్రీన్ పైన ఉన్న నా నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. దయచేసి కాంటాక్ట్ చేసేటప్పుడు ఈ ల్యాండ్ యొక్క ఐడి నెంబర్ అయితే నాకు మెసేజ్ చేయండి. ఐడి నెంబర్ అయితే నాకు ముందు చెప్పండి. దాన్ని బట్టి నేను మీకు డీటెయిల్స్ విషయంలో ఏదైనా డౌట్ ఉంటే నేను క్లారిఫై ఇస్తాను అనమాట. అలాగే సైట్ విజిటింగ్ ఛార్జెస్ అనేవి మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు. మస్ట్ అండ్ షుడ్ సైట్ విజిటింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి. సైట్ విజిటింగ్ ఛార్జెస్ అనేది సైట్ విజిట్కి వచ్చే ముందు పే చేయాల్సి వస్తుందండి. అలాగే 1-2 డేస్ బిఫోర్ మీరు నాకు కాల్ చేసి వచ్చే టైం అయితే కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో ఆల్రెడీ చాలా ప్రాపర్టీస్ కొన్ని సేల్ అవ్వని కూడా, కొన్ని వీడియో తీయలేని కూడా నేను మన వాట్సాప్ ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తున్నానండి. అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. వాట్సాప్ ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అనేది చెక్ చేసుకొని మీరు త్వరగా రావచ్చు అనమాట. ఎప్పుడైతే నేను వీడియో పెట్టని కూడా చాలా వరకు మన వాట్సాప్ ఫాలో అవుతున్న వాళ్ళు, వాట్సాప్ ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళైతే త్వరగా ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని మన దగ్గరకు వచ్చేస్తున్నారు అనమాట. ఇది ల్యాండ్ క్లియర్గా చూసుకోండి. మంచి ల్యాండ్. ఇది లిఫ్ట్ పాయింట్ అనమాట. నచ్చినట్టయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రవర్తన మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బై.